resistance developed across the 2 points of a diagonal or body diagonal of a cube of 12 resistance. Now in this lecture, we are moving to learn the equivalent resistance between 2 points of one edge of the cube. One edge of the cube means either 2 points like A and B or B and C, C and D, A and D, E and F. In this way, here we are going to find the equivalent resistance between 2 points of one edge of the cube. One edge of the cube. So, what is the standard procedure, children? Here we are solving this type of numericals on the basis of Kirchhoff rules. To apply Kirchhoff rule, we have to connect a battery between 2 points where we are going to determine the resultant resistance. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 పాయింట్స్ మధ్య బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిటర్మైన్ the equivalent resistance between these 2 points A and ఇట్లా ఒక సెల్ లేదా బ్యాటరీ అంటే ఇక్కడ యూజువల్ గా మనం బ్యాటరీ అని చెప్తున్నాను. బ్యాటరీ అంటే మీ అందరికీ తెలుసు, ఇట్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఇంకొక 2-3 లైన్స్ ఇక్కడ డ్రా చేస్తే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సింబల్ ఫర్ బ్యాటరీ. బట్ ఇన్ అవర్ జనరల్ కేస్ హియర్ దేర్ ఈస్ ఎ సెల్ ఆఫ్ EMF E and there is a switch like this. ఓకే ఫైన్. మనకి తెలుసు బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుండి కరెంట్ ట్రావెల్ చేస్తుంది. లెట్ us take the current passing through the positive terminal or from the cell is ఇక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కీ రోల్ ని ప్లే చేస్తుంది అని మనకు ఐడియా ఉంది. ఈ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్. ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్. ఈ ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జి అనే ఒక పాయింట్ తీసుకుందాం. జి అనే పాయింట్ బి దగ్గర నుండి అంటే ఈ జంక్షన్ నుండి ఎన్ని రెసిస్టర్స్ ద్వారా బిని చేరుకోగలం అంటే మనం 1 రెసిస్టర్స్. అదే పాయింట్ ఏ నుండి ఎన్ని రెసిస్టర్స్ ద్వారా అంటే ఏ టు బి అండ్ దెన్ బి టు సి 2 రెసిస్టర్స్. అంటే చూడండి బి నుండి ఒక రెసిస్టర్ ద్వారా రీచ్ అవ్వగలిగాం. అదే ఏ నుండి అయితే 2 రెసిస్టర్స్ ద్వారా మనం రీచ్ అవ్వగలం. జి అనే పాయింట్. సిమిలర్లీ టేక్ సి. ఈ సి అనే పాయింట్ ని బి నుండి ఒక రెసిస్టర్, బి టు సి దేర్ ఇస్ 1 రెసిస్టెన్స్ అండ్ ఏ టు సి ఏ టు బి 1 రెసిస్టెన్స్ అండ్ బి టు సి అనదర్ రెసిస్టెన్స్. సో అంటే దీని అర్థం ఏంటి? సి అనే పాయింట్ ఏ ప్రాపర్టీని అయితే ఎగ్జిబిట్ చేస్తుందో సి కూడా అదే ప్రాపర్టీని ఎక్స్పెక్ట్ చేసుకుంది కాబట్టి సేమ్ వేలో మనం రీచ్ అవ్వగలిగాం కాబట్టి ఈ జి అండ్ సి ఈ 2 పాయింట్స్ ని ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. సో ఈక్వి పొటెన్షియల్ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ మీకు తెలుసు, రైట్? ఓకే. సిమిలర్లీ we can identify 2 more points like సపోజ్ టేక్ ఈ అనే పాయింట్ దగ్గర చూడండి ఏ నుండి ఒక రెసిస్టర్ ద్వారా పెట్టాం, బి నుండి 1 అండ్ దెన్ 2. సో ఏ నుండి ఒక రెసిస్టెన్స్, బి నుండి 2 రెసిస్టర్స్ ద్వారా మనం ఈ దగ్గరికి రీచ్ అవ్వం. ఇట్లాంటి సిమిలర్ క్యారెక్టర్ ని చూపించేటువంటి వేరొక రెసిస్టెన్స్ ఈ సర్క్యూట్ లో ఉన్నట్లయితే వేరొక పాయింట్ ఈ సర్క్యూట్ లో ఉంటే then we can say both E and that point are at the same potential.
Clear? Okay, fine. Take D. A నుండి D కి వెళ్ళాలంటే త్రూ వన్ రెసిస్టర్, B నుండి D కి వెళ్ళాలంటే B to A1 అండ్ దెన్ A to D. సో A నుండి త్రూ వన్ రెసిస్టర్, B నుండి టూ రెసిస్టర్స్. Now we can say these 2 points are having similar kind of characteristics in this nature, so that E and D are at the same potential. ఈ E, D అనేవి సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నట్టుగా మనకు సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్న పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. ఇక్కడ రిమైనింగ్ పాయింట్స్ యూ కెన్ చెక్, బట్ సి these two sets are enough to solve this problem, right? అయితే ఇక్కడ చూడండి, B దగ్గర I అనే కరెంట్ వస్తుంది. I అనే కరెంట్, there are 3 available paths, మళ్ళీ 3 available paths ఉన్నాయి. Again, G and C are at equipotential. These 2 points are equipotential points. కాబట్టి ఈ paths లో, ఈ 2 paths లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎందుకు ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయడం అంటే, కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ దగ్గర ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ అంటే ఈ రెండిట్లో, ఈ 2 పార్ట్స్ లో లైక్ B to G అండ్ B to C, ఈ 2 పార్ట్స్ లో కూడా కరెంట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ లెట్స్ సే the current through this resistor is I1, and these 2 resistors equal, that is I2 and I2. ఇప్పుడు ఈ I2 అనే కరెంట్ B to G అనే జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత G దగ్గర కూడా మళ్ళీ 2 పార్ట్స్ అవైలబుల్. ఇక్కడ 2 పార్ట్స్ గా విడిపోయింది. సపోజ్ ఈ కరెంట్ ని మనం I3 అని అనుకుంటే, I2 లో I3 అనే కరెంట్ ఈ పాత్ లో వచ్చేసింది. రిమైనింగ్ కరెంట్ ఇన్ ద సెన్స్ I2 మైనస్. ఓకే, క్లియర్? రైట్, ఫైన్. అట్లాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, B to C I2 అనే కరెంట్ వచ్చి ఈ C దగ్గర 2 పార్ట్స్ గా స్ప్రెడ్ అవుతుంది. Let it be I3 and this will be I2 minus. Okay, now these 2 currents I2 minus I3 H దగ్గరకు వస్తుంది, అలాగే ఈ I2 minus I3 కూడా H దగ్గరకు వస్తుంది. ఈ రెండు జంక్షన్ దగ్గర మీట్ అయ్యి, H అనే జంక్షన్ దగ్గర మీట్ అయ్యి I2 minus I3 plus I2 minus I3, this will be equal to 2 of I2 minus I3. ఈ రెండు ఈక్వల్. ఇప్పుడు ఈ 2 into I2 minus I3 అనే కరెంట్ F దగ్గర 2 పార్ట్స్ గా స్ప్లిట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ E and D are ఈక్విపొటెన్షియల్ పాయింట్స్. ఈ రెండు ఈక్విపొటెన్షియల్, మీరు చూస్తున్నారా? ఈ రెండు కూడా ఈక్విపొటెన్షియల్ కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో 2 I2 minus I3 లో I2 minus I3 and this is I2 minus. ఓకే, రైట్. ఇప్పుడు D ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. D దగ్గరికి ఈ పాత్ లో I2 minus I3 వస్తుంది, D దగ్గరికి F2D I2 minus I3, అండ్ C to D ఎంత కరెంట్ వస్తుందండి ఇక్కడ? I2. సో ఈ 2 కరెంట్స్ టువర్డ్స్ ద జంక్షన్ D ట్రావెల్ చేస్తున్నాయి. సో దట్ I2 minus I3 plus I3 అంటే I2 minus I3 plus I3 క్యాన్సిల్ అయ్యి, సో D ఈ పాయింట్ దగ్గర I2 అనే కరెంట్ ఇట్లా ట్రావెల్ చేస్తూ A దగ్గరకు వస్తుంది. ఓకే, అండ్ నౌ హియర్ G to E ఎంత కరెంట్ పాస్ అవుతుందండి ఇక్కడ? I3. అగైన్ F to E I2 minus I3. మళ్ళీ చూడండి, సేమ్ సినారియో మనకు కనిపిస్తుంది. I2 minus I3 plus I2 that is equal to I2. ఆ I2 అనే కరెంట్ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఏ దగ్గరికి వచ్చేస్తుంది. సో మీరు ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే ఏ దగ్గర ఎన్ని కరెంట్స్ మీట్ అవుతున్నాయి? I1 ప్లస్ I2 ప్లస్ I2.
ఇక్కడ ఎలా అయితే డిస్ట్రిబ్యూషన్ జరిగిందో I1 I2 I3 గా డిస్ట్రిబ్యూషన్ జరిగిందో ఆ 3 కరెంట్స్ మళ్ళీ ఏ దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో ఆ 3 యాడ్ చేస్తే టోటల్ కరెంట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. సో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మళ్ళీ మీరు ఒకసారి జాగ్రత్తగా రిపీట్ చేసుకుని ఉంటే యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిఫికేషన్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్. సో స్టెప్ 1 బ్యాటరీని కనెక్ట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ చూడడం. స్టెప్ 2 వచ్చేసరికి మనం ఏం చేస్తాం, స్టెప్ 2లో కిర్చాఫ్ లా అప్లై చేస్తాం. కిర్చాఫ్ లా అప్లై చేయడానికి క్లోజ్డ్ పాత్ కన్సిడర్ చేయాలి. క్లోజ్డ్ పాత్ ఏవైనా 2 క్లోజ్డ్ పాత్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ జంక్షన్ బి కిర్చాఫ్ ఫస్ట్ లా ప్రకారం sum of the currents entering the junction, that is I here. I అనేది ఎన్ని పార్ట్స్ గా స్ప్లిట్ అయిపోయింది అంటే I1 plus I2 plus I2. This is equal to I1 plus 2I2. Okay. At junction B, this is the possible equation. Now take the closed loops like in this one. A to B, okay, then B to C, C to D, again D to. This is the closed loop we are selecting to solve the numerical. ఒకసారి చూడండి, డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రెండు సేమ్ గా ఉంటే డెవలప్ అయిన పొటెన్షియల్ నెగిటివ్. సైడ్ కన్వెన్షన్ మనం వీడియో చేస్తాం, దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిఫికేషన్. డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ A to B, బట్ కరెంట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ B to A. బోత్ ఆర్ ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. ప్లస్ వోల్టేజ్ ఎంత, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ప్లస్ I1R. ఈచ్ రెసిస్టెన్స్ has the value R. అందువల్ల I1 into R. Now B to C. We are moving from B to C. Direction of travel is B to C. Current is also B to C. So negative. రెండు సేమ్ అయితే negative. Minus. How much current here? I2. Resistance R. And then C to D children. C to D. మన ట్రావెల్ C to D. కరెంట్ కూడా C to D. రెండు సేమ్ నెగిటివ్. Minus I3. R. Again D to A, travel is D to A, current is also D to A, negative, minus I2 equal to. Okay, right. దీన్ని సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ ని మనం తీసుకురావడానికి ప్రయత్నించాం. R మొత్తం అన్ని టర్మ్స్ లో ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. I2 ఎన్ని ఉన్నాయి చూడండి, 1 I2 మైనస్ I2 మైనస్ 2I2 మైనస్ I3. సో ఈ మైనస్ 2I2 మైనస్ I3 ని అటువైపుకి మనం సెపరేషన్ చేసేస్తే I1 ఈజ్ ఈక్వల్ టు 2I ప్లస్, లెట్స్ సే ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్. సో ఇట్లా ఇక్కడ మనం ఒక లూప్ తీసుకొని ఒక ఈక్వేషన్ ని అప్డేట్ చేయాలి. ఓకే, తర్వాత మీకు కిర్చాఫ్ రూల్ లో ఉన్నటువంటి కిర్చాఫ్ లా ఉపయోగించి దీన్ని మనం సాల్వ్ చేయడంలో ఉన్నటువంటి వన్ మోర్ అడ్వాంటేజ్, ఈచ్ బ్రాంచ్ లో ఉన్నటువంటి కరెంట్ వాల్యూ ఎంతో ఇన్బిల్ట్ ఈ ప్రాబ్లం తెలుసు. అందువల్ల బెటర్ టు లెర్న్ దిస్ మెథడ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ క్యూబ్. ఓకే, రైట్. లెట్ us say one more closed path like C, H, F, D and C. And ఈ ఫేస్ తీసుకున్నాను, C, H, F, D, C. So what is the direction of travel here? C to H. Student, first part lo C to H. Current is also from C to H. So minus of I2 minus I3 into R.
సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్. And H to F, direction of travel is H to F. Current is also from H to F. Again negative. Minus 2 I2 minus I3 of R. Okay, clear? H to F is okay, fine. And F to D. Current is also from F to D. So negative. Minus. F to D current is how much, children? I2 minus I3 of R. Finally, D to C. మనం D to C వెళ్తున్నాం, కరెంట్ C to D వస్తుంది, రెండు ఆపోజిట్ కాబట్టి ప్లస్ I3 R is equal. అలా మనం డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రెండు సేమ్ అయితే నెగిటివ్ తీసుకుంటాం. దీన్ని ఒకసారి సింప్లిఫై చేసేద్దాం. ఆర్ క్యాన్సిల్ చేసేయండి. మైనస్ I2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ I3 మైనస్ 2I2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2I3 అగైన్ మైనస్ I2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ I3 అండ్ ఫైనల్లీ ప్లస్ I3 is equal. సో ఆర్ క్యాన్సిల్. I3 టర్మ్స్ ఎన్ని వచ్చాయి చూడండి, 1, ఇక్కడ 2I3 I3 ప్లస్ I3 2I3 ప్లస్ 2I3 4I3 ప్లస్ I3 5I3. సో ప్లస్ 5I. I2 ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2 I2s, ఇక్కడ ఒక I అంటే మొత్తం 4 I2s is equal to 0. This implies that 4I2 is equal to 5I3. And now from this equation, I can write I2 is equal to 5I3. ఇలా I2 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ I3 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ I2 వాల్యూని తీసుకొచ్చి మనం ఈ ఈక్వేషన్ లో ఫ్రమ్ ఈక్వేషన్, ఎందుకంటే I1 ఇన్ టర్మ్ ఆఫ్ I కావాలి, I2 ఇన్ టర్మ్స్ ఆఫ్ I కావాలి, I3 ఇన్ టర్మ్స్ ఆఫ్ I కావాలి. ఇండివిజువల్ కరెంట్స్ అన్ని కూడా మనం డెరైవ్ చేసి, సో ఇప్పుడు I1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఈక్వేషన్ I1 ఈజ్ ఈక్వల్ టు how much children, 2I2 కదా, 2 in I2 means 5I3 by 4 plus I. So this is equal to E2 in times and 2 times 5I3 by 2 plus I3. This is equal to 7I3 by. ఇట్లా చూడండి, I1 I2 వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I లో మనకు వచ్చేసింది. సారీ, I1 I2 వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I. ఈ 2 వాల్యూస్ ని నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 I is equal to I1 means 7I3 by 2 plus 2 I2 how much children? 5I3. This is equal to 2 4 లో 2 times పోతుంది, 7I3 by 2 plus 5I3 by, this is equal to 12I3 by 2 and 6I. So this is the value of I and I3 is. So finally I3 is equal to how much? 1/6. Clear గా ఉన్నారు? ఓకే. Now I3 వాల్యూ వచ్చింది. ఇప్పుడు I2 and I1 డెరైవ్ చేద్దాం. I2 is how much? I2 is equal to 5I3 by 4. So 5 by 4, I3 means 1/6.
This is equal to 5I by 24. I1 is equal to 7I3 by 2. I3 is 1 by 6. So 7 by 12. సో ఇలా మనం I1, I2, I3 వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I మనం డిరైవ్ చేయవచ్చు. సో ఇలా మనం ఈచ్ బ్రాంచ్ లో ఉన్నటువంటి కరెంట్ ని క్యాలిక్యులేట్ చేసాం. I1, I2, I3 in terms of I. But we have to determine the equivalent resistance between the 2 points and ఒకసారి దీనికి మనం అప్లై చేద్దాం. ఓమ్స్ లాని అప్లై చేస్తే కేవలం ఈ రెండే తీసుకోండి. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అని అంటే మీరు చెప్తారు VAB ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ అంటే ఎంత అండి? I1 రెసిస్టెన్స్ R. So, according to Ohm's law, the potential difference between the 2 points VAB equal to current into resistance I1R. This is equal to I1 is how much? 7 by 12 I into let's say this is the equation 3 I think, right? Okay. Now, ఇప్పుడు AB మధ్య ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి ఇంక్లూడింగ్ బ్యాటరీ ఆర్ ఇంక్లూడింగ్ సెల్. ఇక్కడున్న ఈ టోటల్ 12 రెసిస్టర్స్ ని మనం రిమూవ్ చేస్తూ ఇంతకు ముందు ఎట్లా చేసాం ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం. మనం R ఈక్వల్ పాస్ అవుతున్నటువంటి కరెంట్ వాల్యూ ఎంతమ్మా? I. Therefore now here also E is equal to I R equivalent. This is also from Ohm's law. E equal to I into R equivalent. అయితే ఒకసారి చూడండి, ఈ ఏబి అనే ఎండ్ సెల్ తో ఏ కాంబినేషన్ లో క్లియర్ గా ఈ 2 ఎండ్స్ డైరెక్ట్ గా సెల్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. దేర్ ఫోర్ ఈ రెండింటి మధ్య డెవలప్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ కి ఈక్వల్ అవుతాయి. దేర్ ఫోర్ అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఏబి అనేటువంటి ఈ రెసిస్టెన్స్ డైరెక్ట్ గా బ్యాటరీతో కాంటాక్ట్ లో ఉంది. ఉందంటే ప్యారలల్ కాంబినేషన్ లో పొటెన్షియల్ సేమ్ కదా. దేర్ఫోర్ ఇక్కడ VAB ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనకి IR ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 7 by 12 IR. Therefore R equivalent is equal to 7 by 12 R అని చెప్పి చెప్తాం. So in this way we can easily calculate the equivalent resistance along the edge of the cube of 12 resistors and చెప్పి మనం కంప్లీట్ చేస్తాం, రైట్?